క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం పోలూరు విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఫాదర్ బోరెడ్డి మర్రెడ్డి గారి 48వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సుప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు బందెల రాయప్ప, జ్ఞానమ్మ, పాపులమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బందెల ప్రసాద్, మరియరాణి, భవిష్యతేజ, జ్ఞానజ్యోతి, బాల అమర్, స్వరూప్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు ఉడుముల సహజారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉడుముల జయాకర్, శైలజ, సంజన మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. పాలాని జోజీ, మేరీ, బాలసునీల్, అంతోనీ రాజ్ వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం సిద్ధయ్య పాలెం విచారణ. చొప్పరపు మైకేల్ బాబు, మైకేలమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఆన్నీ ఆకాష్లకు జర్మనీ వీసా వచ్చినందుకు ఆన్నీ చేస్తున్న ప్రయాణంలో దేవుడు తోడుండాలని మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం మచిలీపట్నం విచారణ. కీర్తిశేషులు బట్టు అనస్తాసియమ్మ, బట్టు బెర్నార్డిన్, బ్రిజీతమ్మ, దుగ్గిరాల చిన్నప్ప, సుశీలమ్మ, మీరమ్మ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బట్టు వరప్రసాద్, మంజుల మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం మరియాపురం విచారణ. మమత గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, లత గారికి గర్భఫలం దయచేసినందుకు సుమంత్, రాకేష్, హేమంత్, మహేష్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పరిశుద్ధులుగా సేవింప పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధులుగా ఉండాలని నిన్ను నన్ను పిలిచాడు. పరిశుద్ధులుగా సేవింప పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధులుగా ఉండాలని నిన్ను నన్ను పిలిచాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. అతి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఒక గొప్ప పునీతుడి యొక్క సంస్మరణను కొనియాడుతూ ఉన్నాం. అనేక మంది పునీతులలో
అనేక మంది ఫ్రాన్సిస్లు ఉన్నారు. ఈరోజు మనం కొనియాడేటువంటి సంస్మరణ ఎవరిది అంటే పునీత ఫ్రాన్సిస్ de Sales. వారి యొక్క సంస్మరణను ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం. డాన్ బోస్కో గారి పండుగకు సిద్ధమవుతున్నటువంటి ఈ సమయంలో ఆయన పండుగను చేసుకోవటం, ఆయన సంస్మరణ చేసుకోవటం ఒక గొప్ప అదృష్టం. ఎందుకు అంటే డాన్ బోస్కో గారు ఈ పునీతుణ్ణే తను స్థాపించినటువంటి సంస్థకు పాలకుడిగా ఎంచుకొని ఉన్నారు. ఆయన యొక్క జీవిత విధానాన్ని, ఆయన నేర్పించినటువంటి విషయాలను తన జీవితంలో పాటించడానికి ప్రయత్నం చేసి తన సంస్థలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పునీతుణ్ణే పాలకుడిగా అందించి ఉన్నారు. ఈ గొప్ప పునీతుడి యొక్క పండుగను చేసుకుంటున్నటువంటి ఈ సమయంలో ఆయన చెప్పినటువంటి అనేక విషయాలలో ఒకటి మనం గుర్తు చేసుకోవాలి. అది ఏమిటి అంటే పవిత్రత అనేది అందరికీ సాధ్యమవుతుంది. ఆ పవిత్రతలో మనందరము కూడా ఆనందంగా ఉండవచ్చు. కాబట్టి పవిత్రత, ఆనందము ఈ రెండు కూడా వేరు వేరు ప్రపంచాలు కాదు. ఈ రెండు కూడా కలిసి ప్రయాణము చేయగలవు. ఇది అందరికీ సాధ్యము. ముఖ్యంగా యువతీ యువకులకు కూడా ఇది సాధ్యము అనేటువంటి విషయాన్ని ఈ పునీతుడు నేర్పించాడు. అదే విషయాన్ని డాన్ బోస్కో గారు కూడా నేర్చుకుని తన సభలో, తన సంస్థలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ గొప్ప విషయాన్ని అందించారు. డాన్ బోస్కో గారి పండుగను మనము చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నాం. ఆ సంస్థలో చేరినటువంటి ఒక గురువుగా నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. యువతీ యువకులకు ఈ పవిత్రతను, ఈ ఆనందాన్ని అందించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మనందరము కూడా ప్రయత్నం చేయాలి. వారిని దేవుని వైపుకి నడిపించాలి. దేవునిలోనే నిజమైన సంతోషం ఉందని వాళ్ళు తెలుసుకునేటట్టుగా మనం వారికి సహాయం చేయాలి. ఈ పూజ ఆరంభంలో మనందరము మన పాపాలను, మన తప్పిదములను ఒప్పుకొని మన్నించమని దేవుణ్ణి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుడు, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఆత్మల రక్షణ నిమిత్తము పీఠాధిపతి అయిన పునీత ఫ్రాన్సిస్నకు అందరికీ అన్ని అయ్యుండునట్లు చిత్తగించితివి. అతని ఆదర్శమును పాటించుచు మేము మా తోడి వారి సేవయందు నీ సున్నిత ప్రేమను సదా ప్రదర్శించుచు జీవించినట్లు మాకు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మొదటి పఠనము ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. అందరి ఎడల సాత్వికముగా ఉండుడు. ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. దేనిని గూర్చియు విచారింపకుడు. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలలో దేవుణ్ణి అర్థింపుడు. కానీ
ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. నా సోదరులారా, చివరి మాటగా చెప్పుచున్నాను, మంచివియును స్తుతి పాత్రములనైన వానితో మీ మనస్సులను నింపుకొనుము. సత్యమును, ఉదారమును, యథార్థమును, స్వచ్ఛమును, సుందరమును, గౌరవనీయమును అగు విషయములు అట్టివి. నా మాటల నుండి చేతల నుండి మీరు గ్రహించిన వానిని పొందిన వానిని ఆచరణలో పెట్టుడు. శాంతిని ఒసగు దేవుడు మీకు తోడు అగునుగాక. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. నా ఆత్మను సేద తీర్చును, తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించును. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. గాఢాంధకారపు లోయలలో పయనించుచున్నప్పుడు నేను ఎట్టి అపాయమునకు భయపడును. ఎందుకనా నీవు నాకు తోడుగా ఉందువు. నీ రాజదండము, నీ చేతి కర్ర నన్ను కాపాడును. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి,
నిత్య వచనం మనకు రక్షణమిచ్చే దివ్య వచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణమిచ్చే దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్య వచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణమిచ్చే దివ్య వచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణమిచ్చే దివ్య వచనం. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయము వచనములు 9 నుండి 14 వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలయననియు మీ ఆనందము పరిపూర్ణము కావలయననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినటులనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇది నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయి వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడనూ లేడు. నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, డాన్ బోస్కో గారిని మనందరము కూడా చాలా ఇష్టంగా ఎలా పిలుస్తామంటే యువకుల ప్రియుడు, ఆత్మల పోషకుడు అని మనం ఇష్టంగా పిలుస్తూ ఉంటాం. ఆయన ఫ్రాన్సిస్ డి సేల్స్ ఎవరి సంస్మరణనైతే ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నామో అతనిని తన సంస్థకు పాలకుడిగా ఎన్నుకొని ఆయన చూపించినటువంటి మార్గములో పయనిస్తూ యువకుల కోసం, వారి ఆత్మల కోసం శ్రమించాడు. దానికోసమే సంస్థను స్థాపించాడు. ఆ సంస్థ ఇప్పుడు దాదాపు 134 దేశాలలో పనిచేస్తూ ఉంది. మరి డాన్ బోస్కో గారి ఉద్దేశం ఏంటి అంటే యువతీ యువకులు ఈ లోకంలో సంతోషంగా ఉండాలి, పరలోక రాజ్యములో కూడా సంతోషంగా ఉండాలి. అదే ఆయన కోరిక. అలా సంతోషంగా ఉండటానికి డాన్ బోస్కో గారు వారికి సహాయం చేశారు. అదే డాన్ బోస్కో గారి చేత స్థాపింపబడినటువంటి సంస్థ అదే పనిని ఇప్పటికీ కూడా చేస్తూ ఉంది. అందుకే డాన్ బోస్కో గారు ఏమంటారంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే, ఐ వాంట్ టు సీ యూ హ్యాపీ ఇన్ దిస్ లైఫ్ అండ్ ఇన్ ద నెక్స్ట్. సంతోషం అనేది జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. ముఖ్యంగా యువతీ యువకులకు బాగా అర్థమయ్యేటువంటి భాష ఏమిటి అంటే సంతోషం అనేటువంటి భాష. యువతీ యువకులను కావచ్చు, ఇంకెవరినైనా కావచ్చు, మనం వారిని చేరాలంటే వారి హృదయంలో మనము
చోటు దక్కించుకోవాలి అంటే వారికి అర్థమయ్యేటువంటి భాషను మనం మాట్లాడాలి. వారికి అర్థం కాని భాషను మనం మాట్లాడితే వారి హృదయంలో, వారి మనస్సులో మనం చోటు దక్కించుకోలేం. మరి యువతి యువకులకు బాగా అర్థమయ్యే భాష ఏమిటి అంటే సంతోషం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా చలాకీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, అలా ఉండాలని కోరుకుంటారు. అలా ఉండే వారినే వాళ్ళు కూడా ఇష్టపడతారు. కాబట్టి సంతోషము, ఆనందము అనేది వారికి అర్థమయ్యే భాష. ఆ భాష ద్వారా వారికి మనం దగ్గర అవ్వటానికి ప్రయత్నం చేయాలి. డాన్ బోస్కో గారు అదే పని చేశారు. అందుకే ఆయన ఏమంటున్నారంటే పవిత్రత అనేది సంతోషంగా ఉండటము ద్వారా మనకు లభిస్తుంది. సంతోషంగా ఉండటము ద్వారా మనం పవిత్రతను సాధించవచ్చు అనే విషయాన్ని ఆయన యువతి యువకులకు నేర్పించారు. అది నిజం. సంతోషం అనేటువంటి భాష ద్వారా వారిని మనం చేరుకొని, ఆ సంతోషం అనేది ఎక్కడి నుండి వస్తుంది, ఎవరిస్తారు, ఎలాంటి సంతోషము నిజమైన సంతోషం అని వారికి తెలియచేసి వారిని ఈ లోకంలోనూ తర్వాత రాబోయే ఆ పరలోక రాజ్యంలోనూ సంతోషంగా చూడాలి అనేదే డాన్ బోస్కో గారి అభిలాష. ఆ అభిలాషను ఇప్పుడు తన సంస్థ ద్వారా డాన్ బోస్కో గారు నెరవేరుస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను పూజ ఆరంభంలో చెప్పినట్లుగా ఈ సంతోషము తర్వాత దేవుడు, ఈ రెండు కూడా వేరు ప్రపంచాలు కాదు. ఆ రెండు కూడా ఒకటే ప్రపంచం. దేవుణ్ణి మనం ఎలా ఊహించుకుంటామంటే దేవుని చెంతకు వస్తే, దేవుని సన్నిధిలో ఉంటే, లేకపోతే దేవుడు అంటే ఆనందం ఉండదు, సీరియస్గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, ఇది చేయకూడదు అది చేయకూడదు అని చెప్పేసి మనం అలా ఊహించుకుంటాం. కానీ నిజం చెప్పాలంటే దేవుడు అంటే దాని అర్థం ఏంటంటే దేవునిలోనే నిజమైన సంతోషం ఉంటుంది. దేవుని నుండే నిజమైన సంతోషం వస్తుంది. ఆ దేవుని నుండి వచ్చే సంతోషమే నిజమైన సంతోషం. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. అందుకే యువతీ యువకులను దేవుని వైపుకు నడిపించాలి అంటే సంతోషము ద్వారా దేవుని వైపుకి మనం నడిపించవచ్చు. సంతోషమైనటువంటి క్రియల ద్వారా, సంతోషకరమైనటువంటి జీవితము ద్వారా, సంతోషకరమైనటువంటి పనుల ద్వారా దేవుని చెంతకు రావాలి అంటే సంతోషాన్ని విడిచిపెట్టి రావాల్సిన అవసరం లేదు. సంతోషంతో దేవుని దగ్గరకు రావచ్చు, సంతోషంతో దేవునిలో మనం జీవించవచ్చు, సంతోషంతో మనం దేవుని యొక్క ఆజ్ఞలను పాటించవచ్చు. అలా మనం చేస్తూ ఉంటే అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ సంతోషం ఇంకా పెరుగుతుంది. ఆ సంతోషాన్ని ఎవరూ కూడా దూరం చేయలేరు, ఎవరూ కూడా దానిని మన నుండి తీసివేయలేరు. ఎందుకంటే అది దేవుని నుండి వచ్చేటువంటి సంతోషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే విషయాన్ని ఈరోజు మనం పట్టణాల్లో కూడా చదువుకుని ఉన్నాం. దేవుని యందు ఎల్లప్పుడూ ఆనందించండి. మరి దేవుని యందు ఆనందించాలి అని చెప్పేసి పునీత పౌలు గారు చెప్తూ ఉన్నారు. యేసు ప్రభు కూడా ఏమన్నారు? నాలో ఉన్నటువంటి ఆనందాన్ని నీతో నేను పంచుకుంటూ ఉన్నాను. అంటే నాకు తండ్రికి మధ్య ఉన్నటువంటి ఆ బంధము ద్వారా నా మనసులో ఉన్నటువంటి ఆనందాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా అదే ఆనందాన్ని అనుభవించండి. ఏమిటి ఆనందం, ఎక్కడి నుండి వస్తుంది అంటే నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధము ద్వారా ఆ ఆనందం అనేది నీకు కూడా లభించాలి. అందుకే నా ఆనందాన్ని మీతో నేను పంచుకుంటున్నాను అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొద్దిగా ముందుకు వెళ్తే మనకు అర్థమయ్యే ఇంకో విషయం ఏంటంటే ఈ సంతోషము అనేది దేవునిలో జీవిస్తూ పొందుకునేటువంటి ఈ సంతోషము అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది కేవలము కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండే విషయం కాదు. దేవునిలో జీవించటం, అలా జీవిస్తూ సంతోషాన్ని కనుగొనటం అనేది అందరికీ సాధ్యం.
ఆ విషయాన్ని డాన్ బోస్కో గారు ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారంటే పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ గారి నుంచి ఈ విషయాన్ని ఆయన నేర్చుకున్నారు. అదేమిటి అంటే దేవునిలో జీవించడం అందరికీ సాధ్యం, కొంతమందికి కాదు. దేవునిలో జీవిస్తూ సంతోషాన్ని కనుగొనటం అనేది అందరికీ సాధ్యం. నువ్వు చిన్నవాడివైనా పెద్దవాడివైనా యువకుడివైనా ఏ పని చేసుకుంటున్నా, ఏ జీవిత విధానాన్ని నువ్వు అవలంబిస్తున్నా, ఏ జీవిత స్థితిగతుల్లో నువ్వు ఉన్నా ఇది నీకు సాధ్యం. ఈ విషయాన్ని ఆయన నేర్చుకున్నారు, ఆయన జీవితంలో పాటించారు. ఆ తరువాత ఈ సంతోషం గురించి ఇంకొన్ని మాటలు మనము ఆలకిద్దాం. సంతోషము అనేది ఎల్లప్పుడూ మనతో ఉండాలి అంటే ఆ సంతోషం ఎలాంటిదై ఉండాలి? నేను ఆల్రెడీ చెప్పాను, ఎలాంటిదై ఉండాలంటే దేవుని నుండి వచ్చేదిగా ఉండాలి. అప్పుడే అది స్థిరంగా ఉంటుంది. లేకపోతే రెప్పపాటులో అది మాయమైపోతుంది. కాబట్టి ఈ సంతోషానికి ఉండవలసిన కొన్ని లక్షణాలు ఒక 5 చెప్తాను. మొదటిది ఏంటంటే ఈ సంతోషం యొక్క మూలం ఏమిటి, లేకపోతే ఎవరు, ఎక్కడి నుండి వస్తుంది ఈ సంతోషం? ఈ సంతోషానికి ఉన్న మూలం ఏంటి అంటే దేవుడు. గాడ్ ఈజ్ మై జాయ్, గాడ్ ఈజ్ మై హ్యాపీనెస్, గాడ్ గివ్స్ మీ జాయ్. దేవుడి నుండి వస్తుంది ఈ సంతోషం. కాబట్టి ఈ సంతోషానికి మూలం ఏమిటి అంటే దేవుడే. సంతోషానికి మూలము మనం సంపాదించుకున్నటువంటి ధనం కాదు, మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కాదు, లేకపోతే మనకున్నటువంటి స్నేహితులు కాదు, లేకపోతే మనకున్నటువంటి ఇతరమైన వస్తువులు కాదు. దానికి నిజమైన మూలం, చెరగనటువంటి మూలం, పునాది ఏమిటి అంటే దేవుడు. ఆ తర్వాత రెండవది, ఈ సంతోషం యొక్క స్వభావం ఏమిటి అంటే ఈ సంతోషము లోతైనది. ఈ సంతోషం అనేది ఎల్లప్పుడూ ఉండేది. ఆ తర్వాత ఈ సంతోషం అనేది పొంగి పొరలేటువంటి సంతోషం. ఎందుకంటే దేవుడి నుంచి వచ్చే సంతోషానికి ఎటువంటి హద్దులు ఉండవు. అది పొంగి పొరలుతూ ఉంటుంది, అది ఎల్లప్పుడూ ఉంటుంది, అది లోతుగా ఉంటుంది. ఇదే దేవుడిచ్చేటువంటి సంతోషం. అందుకే మనం ఆలోచించుకోవచ్చు, కొన్నిసార్లు మనం సంతోషంగా ఉంటాం, కొన్నిసార్లు మనం సంతోషంగా ఉండం. అలాంటి సంతోషం ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే అది దేవుడి నుంచి రావటం లేదు. ఏదో మనం బాగా సంపాదించుకున్నప్పుడు సంతోషంగా ఉంటాం, మళ్ళీ ఆ సంపాదన పోయినప్పుడు మళ్ళీ ఆ సంతోషాన్ని దూరం చేసుకుంటాం. కానీ దేవుని నుండి వచ్చే సంతోషం మాత్రం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది, అది పొంగి పొరలుతూ ఉంటుంది, అది లోతుగా ఉంటుంది. అది రెండో విషయం. మూడోది ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషించండి అని దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. కాబట్టి సంతోషించడం, క్రైస్తవులుగా దేవునిలో జీవించే బిడ్డలుగా ఆనందించటం అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. అందుకే చాలామంది అంటూ ఉంటారు, దెర్ ఈస్ నో సాడ్ సెయింట్. ఏ పునీతుడైనా ఆనందించాడు, ఎందుకంటే దేవునిలో ఆనందాన్ని కనుగొన్నాడు. కాబట్టి దేవునిలో ఆనందాన్ని కనుగొన్నప్పుడు ఆ ఆనందాన్ని ఎవరు కూడా మన నుండి దూరం చేయలేరు. కాబట్టి మూడవది ఏమిటి అంటే ఆనందించటం అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. ఎల్లప్పుడూ ఆనందించండి. ఆ తర్వాత నాలుగవది, కష్టాలలో కూడా ఆనందించాలి. మరి ఎల్లప్పుడూ ఆనందించాలంటే మరి కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, మరి అప్పుడే ఎట్లా అని చెప్పి మనం అనుకోవచ్చు. అప్పుడు కూడా ఆనందించాలి. జాయ్ ఇన్ ట్రయల్స్, ఇన్ డిఫికల్టీస్. కష్టాలు, బాధలు, నష్టాలు వచ్చినటువంటి సమయాలలో కూడా ఆనందించాలి. అది దేవుడి నుండి వచ్చేటువంటి ఆనందం. ఆ తర్వాత చివరిగా ఈ ఆనందం అనేటువంటిది దేవునిలో మనం కనుగొన్నటువంటి ఆనందము, దేవుడు మనకిచ్చేటువంటి ఆనందము, దేవుడు మనతో పంచుకున్నటువంటి ఆనందము. అది ఒక క్రియాశీలమైనది. అంటే ఒక క్రియ రూపంలో అందరికీ కనిపించే విధంగా ఉండాలి.
సంతోషంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పాటలు పాడతారు, దేవునికి స్తుతులు చెల్లిస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు. అంతేకాని ముడుచుకొని కూర్చోరు, లేకపోతే ఏమంటారు, విచారంగా కనిపించరు. వాళ్ళ ముఖంలో ఒకలాంటి వెలుగు కనిపిస్తుంది. వాళ్ళు కృతజ్ఞతలు చెల్లిస్తారు, దేవుణ్ణి స్తుతిస్తారు. అది బయటకు కనిపించవలసినటువంటి క్రియ. సో ఈ సంతోషం అనేది క్రియాశీలకమైనది. అది ఏ క్రియలలో బయటికి కనిపిస్తుంది అంటే మనలో ఉన్నటువంటి మనకున్నటువంటి చిరునవ్వు కావచ్చు, మనము ఇతరులను దేవుణ్ణి స్తుతించటం కావచ్చు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం కావచ్చు, లేకపోతే ఉత్సాహంగా మనకున్నటువంటి పనులను చేయటం కావచ్చు. ఈ విధంగా బాహ్యంగా బయటకు కనిపించే విధంగా క్రియాశీలంగా మనలో ఉన్నటువంటి ఈ సంతోషాన్ని మనం ప్రపంచానికి చూపించాలి, చాటి చెప్పాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇలాంటి సంతోషకరమైనటువంటి మార్గములో యువతీ యువకులను ముందుకు నడిపించాలి, దేవుని వైపుకు నడిపించాలి. ఎందుకంటే వారికి బాగా అర్థమయ్యే భాష సంతోషం, ఆనందం. వాళ్ళు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి వాళ్ళకు అర్థమయ్యే భాష ఆనందం, సంతోషం. కాబట్టి ఆ భాషలోనే మనం వారికి దగ్గర అవ్వాలి, వారి మనసులో మనం స్థానం సంపాదించుకోవాలి. అలా సంపాదించుకొని వారిని దేవుని వైపుకు తీసుకువెళ్ళాలి. అలా చేసినప్పుడు వాళ్ళు ఈ లోకంలో సంతోషంగా ఉంటారు, రాబోయే పరలోక రాజ్యంలో కూడా వాళ్ళు సంతోషంగా ఉంటారు. అదే డాన్ బోస్కో గారు కోరుకున్నది. ఆ ఉద్దేశంతోనే, ఆ ధ్యేయంతోనే ఈ సంస్థను కూడా ఆయన స్థాపించారు. ఆయన పండుగకు సిద్ధమవుతున్న మనందరము కూడా ఈ విషయాన్ని మన జీవితంలో మనం అర్థం చేసుకొని వీలైనంత వరకు పాటించడానికి, మన చుట్టూ ఉన్నటువంటి యువతి యువకులను సంతోషం అనేటువంటి ఈ భాష ద్వారా, సంతోషం అనేటువంటి ఈ మార్గం ద్వారా దేవుని వైపు నడిపించడానికి మనము ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. బలియాగము, జీవిత నైవేద్యము, నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. స్వీకరించు ఈ అర్పణ, నా దేవ బలి పూజలో. స్వీకరించు ఈ అర్పణ, నా దేవ బలి పూజలో. నిరతము నీ సేవలో, నిరతము నీ సేవలో. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము, నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఆమేన్. ఓ ప్రభువా, నీవు సాత్వికుడైన పునీత ఫ్రాన్సిస్ హృదయమును పవిత్రాత్మ ప్రేమాగ్నితో అద్భుత విధమున ప్రజ్వరిల్ల చేసితివి. మేము నీకు అర్పించుచున్న ఈ రక్షణదాయక బలి ద్వారా మా హృదయములు అద్భుతమైన పవిత్రాత్మ ప్రేమాగ్నితో ప్రకాశించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట
యుక్తము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీ సభకు పునీత ఫ్రాన్సిస్ పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వచ్చే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యుము. ఉత్థాన మగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత ఫ్రాన్సిస్ గారితోనూ, పునీత డాన్ బోస్కో గారితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి,
మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆయనము మాకు నేటి ఇవ్వండి. మా యొక్క అప్పటిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపము భరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము పాపము భరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము పాపము భరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగనీయుమా. ప్రజాలికే నే దివ్యనై ప్రకాశనీయగా. నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగనీయుమా. ప్రజాలికే నీ దివ్యనై ప్రకాశనీయగా.
పునీత జాన్ బాస్కో గారి నవదిన ప్రార్థన. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దేవుని మనిషి అయిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. దివ్య సత్ప్రసాదములో వేం చేసి ఉన్న క్రీస్తుని ప్రేమించిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. పవిత్రాత్మకు జీవితమును అంకితము చేసుకొనిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. అమ్మ సహాయమాత సేవకుడైన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. అనాథల తండ్రి అయిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. యువకులకు అపోస్తులుడైన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. పేదల పాలిట పెన్నిది అయిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ పాపు గారి కొరకు తిరుసభ కొరకు ఎడతెగని పనిచేసిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. సలేషన్ కుటుంబమును స్థాపించిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. ప్రేమకు మాతృక అయిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. వేద వ్యాపకులైన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. అలసట చెందక పనిచేసిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. ఔదార్య భావము కలిగిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. ఆనందమునకు నిలయమైన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. మా తండ్రి అయిన పునీత డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. ఓ పునీత డాన్ బాస్కో గారా, మీ యందు పూర్తి నమ్మకముతో మేము చేయు ప్రార్థనలో మధ్యవర్తిగా ఉండమని మిమ్ము ప్రాధేయపడుచున్నాము. మేము ఓ మంచి సంతోషకరమైన జీవితాన్ని గడిపేలా సహాయం చేయండి. మేము ఇతరులకు సహాయముగా ఉంటూ ప్రేమ, అనురాగం, ఆప్యాయత, కరుణ, జాలి చూపిస్తూ పాపాన్ని నిరాకరిస్తూ మంచి మరణమును పొందుదుముగాక. మేము చేయుచున్న ప్రార్థనల మీద దేవుని వరములు మాకు రప్పించండి. మేము అర్థించు ప్రత్యేక వరములను మాకు రప్పించండి. మా విచారణలో ఉన్న యువతీ యువకులు దేవుని ప్రేమలోనూ దయలోనూ జీవించేలా చేయండి. మాకు అత్యవసరమున్న వాటిని ఒసగుతారని మాకు నమ్మకము ఉన్నది. ఓ పునీత డాన్ బాస్కో గారా, పవిత్రులకు గురువులను, కన్యాస్త్రీలను దీవించండి. వారల జీవితాలను దేవునికి అర్పింప ప్రయాసపడు వారికి వారి కృషిలో నిలకడను పట్టుదలను దయచేయమని మిమ్మును వేడుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మహిమ కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ దీవెనలు మీపైకి దిగివచ్చి అవి సదా మీ యందు నిలిచియుండునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఇప్పుడు మేము స్వీకరించిన దివ్య సంస్కార ఫలితముగా మేము ఈ లోకములో పునీత ఫ్రాన్సిస్ ది సాలే ప్రదర్శించిన సోదర ప్రేమను, నమ్రతను పాటించుచు అతనితో పాటు నీ సన్నిధిలో మోక్ష మహిమను పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
నిలిపితివి ఆత్మాభిషేకము నీచితివి, నీ ప్రేమ సాక్షిగా నిలిపితివి. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే. నీ పేరే తెలియని జనముల మధ్యకు పంపుము యేసయ్యా. నీ పేరు తెలిసిన జనముల మధ్య సాక్షిగా నిలుపుమయ్యా. నీ పేరు తెలియని జనముల మధ్యకు పంపుము యేసయ్యా. నీ పేరు తెలిసిన జనముల మధ్య సాక్షిగా నిలుపుమయ్యా. నీ రాజ్య స్థాపనకై